హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీతో ఒక మంచి బ్యూటీ టిప్ని షేర్ చేయబోతున్నాను. ఇంకా మనం కెమికల్ లిప్ బామ్స్కి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా లిప్ బామ్స్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు కదా. అయితే మీరు ఈ లిప్ బామ్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఏ టెన్షన్ లేకుండా మీ పిల్లలకు కూడా యూస్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు కదండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, అవి కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసేవే. దీనికోసం నేను ఒక బీట్రూట్ తీసుకొని ఇలా నీట్గా పీల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఈ బీట్రూట్ అంతా గ్రేట్ చేసుకోవాలి. ఇలా బీట్రూట్ అంతా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న బీట్రూట్ అంతా ఒక క్లాత్లో వేసుకొని ఆ జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ అంతా ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. చాలా స్లోగా పేషెన్స్గా తిప్పుతూ బాయిల్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో పొంగొస్తూ ఉంటుంది, అలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవ్వటానికి 7 to 10 minutes పడుతుంది. ఈ బీట్రూట్ జ్యూస్ అంతా బాగా దగ్గరగా అయిపోయేదాకా బాయిల్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత దగ్గరగా అయ్యేలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 2 tablespoons నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి కూడా బీట్రూట్ జ్యూస్తో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఒక 4 to 5 minutes పడుతుంది. లేదంటే నెయ్యికి నెయ్యి సపరేట్గా, బీట్రూట్ జ్యూస్కి బీట్రూట్ సపరేట్గా ఉండిపోతుంది. ఇలా నీట్గా 2 మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీన్ని 1 hour పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. మనం దీన్ని 1 month పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీజ్లో పెట్టుకొని. ఈ బీట్రూట్ లిప్ బామ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కానీ ఇంట్లో ట్రై చేసి ఉంటే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.